2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారం. గత 10 రోజులుగా ఉన్నత న్యాయస్థానాన్ని, భారతదేశంలో చాలామంది మేధావుల్ని, అలాగే అనేక రకాల సాంస్కృతిక వర్గాల వారిని కుదిపివేస్తున్న అంశం ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించిన విషయాలు. అంటే కుటుంబ వ్యవస్థ మెయిన్ ఎందుకు ఇంత బర్నింగ్ టాపిక్ అవ్వటం జరిగిందంటే, ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ బాధల్ని భరించలేక వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. కానీ స్పెసిఫిక్గా ఎవరైతే ఎప్పుడైనా మేము బలాని వాళ్ళు మా చావుకు కారణం, వాళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేక మేము మరణిస్తున్నాం, ఇలాంటి పరిస్థితి ఎవరికీ జరగకూడదు అనే విషయాల్ని వైరల్ చేసి వాళ్ళు కాలం చేస్తారో, దట్ ఇష్యూ విల్ బికమ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అమాంగ్ ది సర్కిల్స్. ఎన్నో జరగచ్చు. ఇప్పుడు అలాగే హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు నిత్యం ఎక్కడొక్కడతో జరుగుతూనే ఉంటాయి. కానీ సెన్సిటివ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఆ విషయం ఫ్లోర్ అయినప్పుడే జనాలు దాని గురించి డిబేట్లు పెట్టడం, అలాగే ఏ రకంగా చేస్తే బాగుందని చర్చించటం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా నన్ను నమ్మే సిద్ధాంతం ఒకటే: ప్రతి నేరానికి దానికి ఏ రకమైన శిక్షలు ఉండాలి అని చెప్పి వాటి సంబంధిత చట్టాలు నిర్దేశించినప్పుడు అతి త్వరలో సత్వర న్యాయం జరిగి నేరం చేసిన వాళ్ళు శిక్షించబడ్డారు అనే విషయాన్ని న్యాయస్థానాలు ఎంత త్వరగా నిర్ణయిస్తాయో అప్పుడే వెసులుబాటు జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చాలా దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్ డిసైడ్ చేసే విషయాలు ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంటే ఈరోజు నేరం జరిగితే దాని ఎండ్ రిజల్ట్స్ రావటానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది. అలాగే తొందరగా కేసులు పరిష్కరించాలి, కొన్ని మార్గదర్శకాలు టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసిన డొమెస్టిక్ వైలెన్స్, ఈవెన్ 498A మెయింటెనెన్స్ కేసులు ఎక్సెట్రాలో కూడా. ఎందుకంటే ఈ యొక్క చట్టాల ముఖ్య ఉద్దేశం విమెన్ ఫ్రెటర్నిటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రొటెక్షన్గా ఇవ్వటానికి, హెరాస్మెంట్ ఆఫ్ హస్బెండ్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ చట్టాలు నిర్దేశించబడితే వాటికి తగిన ఎడ్యుకేషన్ లేకుండా వీగిపోతున్న కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే దీనికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్న గనక మనం వేసుకుంటే, ప్రతి చర్య అంటే యాక్షన్ రియాక్షన్ ఇవి మనకి ఎంత తెలిసినా న్యాయస్థానంలో ఈ విషయాలు నిర్ధారణ అయినప్పుడే దానికి పనిష్మెంట్ జరుగుతుంది. అంటే నేరం చేసిన వారికి ఏది తప్పు ఏది ఒప్పు అని ఇండియన్ పీనల్ కోడ్, కొత్తగా వచ్చిన భారత న్యాయ సమితి చాలా స్పష్టంగా విశదీకరించింది. అంటే సంఘానికి వ్యతిరేకమైన లేదా వేరే వ్యక్తులకి భంగం కలిగే విధానంగా కనుక ఎవరైనా ప్రవర్తిస్తే ఆ చర్యలను బట్టి ఆ సంబంధిత శిక్షలు అనేది ప్రతిపాదించబడింది. సో ఒక కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు దాన్ని రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో వచ్చిన అవుట్కమ్ను బట్టి వాళ్ళు ఛార్జ్ షీట్ అనేది వేయటం జరుగుతుంది. ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన, అంటే ఛార్జ్ షీట్లో నేరం నిరూపణ అయింది, సాక్షులందరూ నేరం జరిగిందని చెప్పారు, లేదా వాళ్ళు చూశారని చెప్పారు అనే రకమైన విషయాలు ఛార్జ్ షీట్లో ఉన్నా ఇవి న్యాయస్థానంలో నిర్ధారణ కానంత వరకు అతను దోషి అని మనం నిర్ధారించలేము. అంటే ఈ సందర్భంలో ఈ పర్టికులర్ విషయాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి, వేల సంఖ్యలో. ఈరోజు ట్రయల్ కోర్ట్ అనుకోనివ్వండి, ఉన్నత న్యాయస్థానం అనుకోనివ్వండి, సుప్రీంకోర్టు అనుకోనివ్వండి, వేల కేసులు ఉన్నాయి. అంటే నేరం జరిగింది అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటము, అలాగే బెయిల్ మీద విడుదల చేయటము, తర్వాత ఈ కేసుని విచారణ జరిపించడము చేస్తున్నప్పుడు పోలీసు వారు కలెక్ట్ చేసిన
నిజ నిర్ధారణ విషయాలు కోర్టులో ఎందుకు రుజువు కావట్లేదు అనేది చాలా తీవ్రంగా ఆలోచింపజేసే విషయం. నేరం చేశాడని అరెస్ట్ చేస్తున్నారు. ఆ నేరానికి సంబంధించిన గ్రావిటీని బట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్లో పెడుతున్నారు. ఇట్ మే టేక్ 10 days, ఇట్ మే టేక్ సమ్ టైమ్స్ మోర్ దాన్ 100 days. విచారణ జరిగే వరకు బెయిల్ ఇవ్వద్దు అన్న సందర్భాల్లో సంవత్సరాల తరబడి జైల్లో ఉంటున్నారు. తర్వాత నేర నిర్ధారణ అయితే కన్విక్షన్ కింద అదే జైల్లో కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇదే నేర నిర్ధారణ విషయం పై కోర్టులోకి వెళ్తే ఎందుకు నిలవట్లేదు? అలాగే ఇతను రిమాండ్లో ఉన్న పీరియడ్ తర్వాత కేసులు రుజువు చేయలేకపోతే హూ విల్ హెల్డ్ రెస్పాన్సిబుల్? అంటే రీసెంట్గా జరిగిన సెన్సేషనల్ కేసులో అంటే కోర్స్ డాక్టర్ చేస్తాడు తన పేషెంట్ని కాపాడుకోవాలని, అలాగే పోలీసు సొసైటీని కాపాడాలనుకుంటాడు, అలాగే ఏ నేరం చేసి తమ దగ్గరకు వచ్చిన అడ్వకేటు తన క్లయింట్ని కాపాడుతాడు. ఇది వృత్తి ధర్మం. ఈ వృత్తి ధర్మాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. ఇక్కడ అంటే భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా విశదీకరించింది, అన్యాయంగా ఒక మనిషి 1 గంట కూడా జైల్లో ఉండకూడదు అని. అంటే అన్యాయంగా ఒక మనిషి 1 గంట కూడా జైల్లో ఉండకూడదు అంటే ఇది సెలబ్రిటీస్కేనా, సామాన్య మానవులకు వర్తించవా? సామాన్య మానవులు ఈవెన్ సోకాల్డ్ సెలబ్రిటీస్ కూడా సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి, మగ్గిన సందర్భాలు ఉన్నాయి. ప్రొఫెసర్ సాయిబాబుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలా సంవత్సరాలు జైల్లో అనారోగ్యంతో ఉన్నాడు. అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయినా కూడా కోర్టులు బెయిల్ ఇవ్వలేదు చూడటానికి. ఇంత చేస్తే బాంబే హైకోర్టు అతను నిర్దోషిగా నిర్ధారించింది. మరి ఇంటర్వ్యూన్ పీరియడ్లో లైఫ్ అండ్ లిబర్టీ అని మాట్లాడుతున్న ఈ చట్టాలు, ఈ న్యాయస్థానాలు అతని యొక్క కాలాన్ని ఆ రకంగా వేస్ట్ చేసినందుకు హూ విల్ హెల్డ్ రెస్పాన్సిబుల్? అంటే మై టాపిక్ టుడే బిఫోర్ ది వ్యూయర్స్ ఈజ్, మనం రిమాండ్ చేయబడుతున్నాం, ఏదో ఒక నేరంలో రిమాండ్ చేయబడుతున్నాం. దానికి సంబంధించి న్యాయస్థానం మనకి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నది. కొద్ది రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో కలిపి అంటే మనం నేరం చేశామని జడ్జి గారు నమ్మి మనకి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు యాజ్ పర్ ది రిమాండ్ రిపోర్ట్ ఆఫ్ ద పోలీస్. సంతోషం. కేసు ట్రయల్కి వచ్చింది, కేసు నిర్ధారణ కాలేదు, ద అక్యూజ్డ్ విల్ బికమ్ సెట్ ఫ్రీ. ఈ ఇంటర్వ్యూన్ పీరియడ్ ఎవరు భరిస్తారు? ఈ లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ టైం, లాస్ ఆఫ్ ప్రిస్టేజ్, అంటే ఈ స్టిగ్మాస్ ఎవరు భరిస్తారు? ఈ పిల్లలు ఉన్నారు చేశారు అంటే ఈ స్టిగ్మాస్ ఎవరు భరిస్తారు? దీనికి అకౌంటబిలిటీ లేదు. అంటే ఒక జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ఒక కోర్టులో పై కోర్టు దాన్ని రివర్స్ చేస్తుంది. చాలా సందర్భాల్లో చూస్తాం. కింద కోర్టు శిక్ష వేస్తే ఇదే శిక్ష సుప్రీంకోర్టు వరకు కంటిన్యూ అవుతుందని చెప్పలేం. దాన్ని రివిజన్లో చేంజ్ అవ్వచ్చు, అపీల్లో చేంజ్ అవ్వచ్చు, ఏ స్టేజ్లో అయినా ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు. అలాగే ఒక నేరస్తుడు తప్పు చేయలేదు అని కనుక ట్రయల్ కోర్టు వదిలేస్తే దాని మీద ప్రభుత్వం అప్పీలుకు పోయినప్పుడు లేదా బాధితులు అప్పీలుకు పోయినప్పుడు అక్కడ చట్టం కూడా తీర్పు కూడా విభిన్నంగా ఉండొచ్చు. ఆల్ సెట్ అండ్ డన్, ఒక మనిషి గంట కూడా అన్యాయంగా న్యాయస్థానంలో ఉండకూడదనే ప్రాతిపదిక మీద న్యాయస్థానాలు పనిచేస్తున్నప్పుడు ఈ న్యాయం అనేది సామాన్య మానవులకు అందుబాటులో ఉండదా అనేది ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని కేసుల పరిణామాల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. లైఫ్ ఈజ్ లైఫ్ ఫర్ ఎవ్రీబడి. మిమ్మల్ని కోసిన నెత్తురు ఎర్రగా వస్తుంది, నన్ను కోసిన నెత్తురు ఎర్రగానే వస్తుంది. ప్రపంచంలో ఎవరైనా ఒకేలాగా పుడతారు. మేబీ సిజేరియన్, మేబీ న్యాచురల్ డెలివరీ తప్పించి ఆకాశం నుంచి ఎవరు ఊడిపడలేదు. బట్ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ జ్యుడిషియరీ ఆర్ లీగల్ ప్రాసెస్, వై ఇట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే కొన్ని సందర్భాల్లో చాలా ఏళ్ల క్రితం జరిగిన నేరాలైనా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి దాన్ని వెసులుబాటు చేయాలి అంటున్నప్పుడు
ఈ మధ్యలో ఎన్నో రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో కేసులో ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 18 ఏళ్ళలోపు అమ్మాయిని ఆ అమ్మాయి ఇష్టంతో కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ సహకారంతో కానీ పెళ్లి చేసుకుంటే నేరమని పోక్సో చట్టం చెప్తున్నది. ఇటీవల కాలం 16 సంవత్సరాలు అప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. పోలీస్ ఎంక్వైరీ చేసి అమ్మాయి మధ్యప్రదేశ్లో ఉందని పట్టుకొచ్చారు. చక్కగా 2 పిల్లలు సంసారం చేసుకుంటుంది, బాగానే ఉంది. కోర్టులు కానీ ఈ పోలీసు వ్యవస్థ కానీ లీనియంట్ వ్యూ తీసుకోకుండా అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావని పెట్టిన కంప్లైంట్ని యాక్టివేట్ చేసి రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో పోలీసులు పిలిచారని వచ్చిన అమ్మాయి 2 పిల్లల్ని పెట్టుకొని భర్త రిమాండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే వాట్ అల్టిమేట్లీ ద రెండరింగ్ ఆఫ్ జస్టిస్ టు ది సొసైటీ ఆర్ పీపుల్ నథింగ్ బట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సొసైటీ. అంటే ఒక కేసులు జరుగుతూ ఉన్నప్పుడు దాని తీవ్రత అనేది ఎందుకు ఎనాలిసిస్ చేయలేకపోతున్నారనేది అర్థం కాని విషయం. ప్రతి దానికి చట్టాలు ఉన్నాయి, ప్రతి దానికి ఏ రకంగా చేయాలనే నిర్వచనాలు ఉన్నాయి, అలాగే ప్రతి విషయం మీద జడ్జిమెంట్లు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కూడా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు ఉన్నప్పుడు why the differentiation in the similar cases among the people? This is an important issue. Now the time has come to conduct debates on these legal issues. అంటే ఒక నేరం జరిగినప్పుడు దాన్ని ప్రామాణికంగా ఉండాలి అని చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు? సో ఈ విషయాలు అంటే నేరాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా జ్యుడిషియరీ పోలీస్ బిహేవ్ చేస్తున్నప్పుడు మధ్యలో అన్యాయంగా నలిగిపోతున్న ప్రజలకి వేర్ ఈస్ ది లీగల్ సొలెస్, వేర్ ఈస్ ద రెమెడీ, వేర్ దీస్ పీపుల్ హ్యావ్ టు గో? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నౌ ఇట్ ఈస్ బర్నింగ్ ఓవర్ అండ్ డిస్కస్ ఓవర్ ఇన్ ది సొసైటీ. సో ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ని మనం ఈ నేరాలు వాటి పరిణామాలు అనే విషయాన్ని ఎపిసోడ్ 1గా మాట్లాడుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో నేరాలు వాటి పరిణామాలు అనేది టాపిక్ 2గా మాట్లాడుకొని మరింత ఎన్లైటన్మెంట్ ప్రేక్షకులకు ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నమస్కారం.